కాంగ్రెస్ చూడండి. తప్పకుండా రావాలని తను పట్టుబట్టి అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి చెంచు కుటుంబాలందరితో కూడా మాట్లాడే విధంగా, అదేవిధంగా ఎస్సీ సోదరులతో కూడా మాట్లాడే విధంగా అవకాశం ఈరోజు కల్పించడం జరిగింది. తప్పకుండా మీకు అందరికీ మాట ఇస్తున్నా, ఎస్సీలకు ఎస్టీలకు, ఎస్టీలు అయితే ఇప్పుడు ఇక్కడ తక్కువ కనబడుతున్నారు, అయితే వీళ్ళకందరికీ కూడా 6 లక్షల రూపాయలు పెట్టి పక్కా ఇండ్ల నిర్మాణం కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, మోడల్గా ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసినాం. జానంపల్లి మన మండలి లోపల ఫస్ట్ మోడల్ సెలెక్ట్ చేసినాం. మిగతా అన్ని కూడా అధికారుల దగ్గర అన్ని కూడా లిస్ట్ ఉంది, తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తాం. దాన్ని కూడా పారదర్శకంగా, అంటే పార్టీ భేదం లేకుండా పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, సమాజంలో అత్యంత పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ యొక్క సమాచారం అంతా కూడా ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేసింది. మీ ఇంటికి కూడా ఒక స్టిక్కర్ అతికిచ్చారు, మీ దర్వాజాకు అతికిచ్చారు కదమ్మా, చెన్నై అతికిచ్చిరా లేదా? కాబట్టి అంటికి అతికిచ్చినప్పుడు ఏం చేసిరంటే మీ ఇంటికి కాగితాలు తీసుకొచ్చి రాసుకోరు. ఏం తిమ్మరి రాసుకోరా లేదా మీ దగ్గర జనారంలో రాసుకోరా? ఇవన్నీ వివరాలు రాసుకొని అవన్నీ కూడా కంప్యూటర్లో ఎక్కించారు. కంప్యూటర్లో ఎక్కిస్తే ఎట్లయిందంటే, ఇప్పుడు నీళ్లు పాలు, నీకు పాలల్లో నీళ్ళు కలిపితే ఎట్లుంటుంది, మళ్ళీ పలచగా అయిపోతే దీన్ని సపరేట్ చేసేసారు అనమాట. ఇక అంటే ఎవరు కరెక్టు, ఎవరు వాస్తవంగా ఎవరికి పథకాలు రావాలి, ఎవరికి రావద్దు అన్నది ప్రభుత్వం మొత్తం నిర్ణయం చేసేసింది. అందరికీ పార్టీలకు అర్థంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. 80% గ్రామంలో 100 ఇండ్లు ఉంటే 80% మందికి పార్టీలకు అర్థంగా సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో, అట్టడుగు వర్గాల వాళ్ళల్లో ఎవరు ఉంటారంటే భర్త చనిపోయిన మహిళలు మొట్టమొదటి వరుసలో ఉంటారు. భూమి లేని నిరుపేదలు, ఇండ్లు లేని నిరుపేదలు, కొంతమంది బండలీళ్ళు ఉన్నాయి, కొంతమందికి పెంకుటిళ్ళు ఉన్నాయి, కొంతమంది అయితే పూర్తిగా అవి ఎట్లా అంటే రేకుల ఇళ్ళలో కూడా ఉన్నారు. జగలపల్లికి పోయి చూసాను నేను. ఇట్లా అదేమంటే జగలపల్లి కాదు, మన ఇది జూలపల్లి కాడ చూసి వచ్చినది. అయితే ఇట్లాంటివి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చి, మిగతా తర్వాత కొన్ని బండలీళ్ళు కానీ ఇంకా వేరే కానీ పెంకుటిళ్ళు కానీ వాళ్ళు ఏమైందంటే కుటుంబం పెద్దగా అయిపోయింది. మన మొగలైన ఉన్నాడు, ఎందుకంటే ఎప్పుడు కట్టిన ఉన్నాయి, ఇప్పుడు కొడుకులు అయిపోయారు, మనమలు కూడా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ వేరే ఇండ్లు కావాలి, సరిపోతలేవు. కాబట్టి వీళ్ళ గురించి వాళ్ళకు తోవ ఇడిపించేసి అక్కడ వాళ్ళ ఇంటి ముంగలే చాలా జాగా ఉన్నది, ఆ జాగాలో ఇంకో ఇల్లు మనం కట్టుకుంటే రేపు పొద్దుగల కుటుంబ అవసరాలకు తెలిసిన వాళ్ళం అవుతాం. కాబట్టి గతం లోపల, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల మన జక్లపల్లి ఊర్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కట్టిరా చెప్పు, ఒక్క ఇల్లు కట్టిరా? నేను ఇప్పుడు మీ ఊరికి వచ్చినా మీకు మాట ఇస్తున్నా, 1 కాదు 2 కాదు, అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇల్లు కట్టిస్తాం, మీకు మాట ఇస్తున్నా, కట్టిస్తాం. ఇదే కాదు, చాలా మంది సోదరిమణులు ఇంతకుముందు కలిసిరు, భవానీ డాక్రా సంఘం అని చెప్పి కలిసిరు మన చెంచు కాలనీలో. వాళ్ళ గీత అని కలిసింది. వాళ్ళకు కూడా మన యునైటెడ్ బ్యాంక్ మేనేజర్ నాయక్తో మాట్లాడినా, వాళ్ళకి డాక్రా సంఘాలకు సంబంధించినవి కొన్ని అప్పులు ఇవ్వాల్సింది ఉంది, ఇవ్వలేదంటే మాట్లాడినా. రమ్మన్నాడు రేపు. మా యొక్క పుల్లారెడ్డి వెనచడ్లో ఉంటాడు, నువ్వు రేపు పొద్దుగాల ఆమె వస్తుంది, ఫోన్లో బాబు మాట్లాడి వాళ్ళని పంపిస్తాడు. ఆ టైంకు దగ్గరుండి మేనేజర్ దగ్గర కల్పించి వాళ్ళకి మనం మొత్తం కూడా అప్పులు, రుణం కూడా వాళ్ళకు వడ్డీ లేని రుణం కింద వాళ్ళకి ఇప్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధిలోకి రావడానికని ఆ విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చెంచులు చాలా మంది ఉన్నారు, మన చెన్నై లాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా మనం ఇళ్లతో పాటు వాళ్ళకు బర్రెలు కానీ ఆవులు కానీ దాంట్లో 1,00,000 రూపాయలు సబ్సిడీ ఉంది. నేను ఇక్కడ నుంచే అధికారితో మాట్లాడినా, ప్రతాప్ రెడ్డి అని మన మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉంటాడు, మాట్లాడి జితేందర్ రెడ్డికి పరిచయం చేసిన, అట్లనే నారాయణ కూడా పరిచయం చేసిన. వాళ్ళు చెంచుల యొక్క వివరాలను కూడా సేకరించి వాళ్ళకి ఇస్తే 1,00,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. 80,000 మన మేనేజర్ నాయక్ వడ్డీ లేని రుణం కింద వాయిదాల కిస్తులు కట్టుకుంటట్టుగా శాంక్షన్ చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇది ఒక మంచి పథకం. ఎందుకంటే మనకు ఒక ఇల్లు కట్టించి మనకు బర్రెలు ఒక 2 లక్షలు, ఆవులు 2 లక్షలు ఇస్తే కుటుంబ పోషణ అనేది మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, చేతి గుర్తు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు మనం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎవరం కూడా మన చెంచువాడలు కానీ దళిత వాడలు కానీ ఎవ్వరు కూడా బిల్ కడతలేం. ఎవరో కొంతమంది
పెద్దోళ్ళు ఉంటారు కదా శ్రీమంతులు మన ఆశిరేట్ లాగా రెండు ఇల్లు ఉన్నాయి ఆయన. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నది ఏడా జిన్నారంలోనేమో అది పాతిల్లు, కొత్తిల్లు కోసిగిల. ఇప్పుడు నాకు అంటున్నాడు మొన్న అన్నా జర వికారాబాద్ ఒక ప్లాట్ చూడాలి అంటున్నాడు. ఆడబడి కడతా అంటున్నారు. అర్థపోయారు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కడుతురా లేదా? అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు బిల్లు లేదు. అదే విధంగా ఇంతకుముందే డీలర్ ఒక ఫోటో దిగిపోయా. ఏం పేరు అమ్మా డీలర్? సౌకర్. అయితే ఈ ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం, ఈ ఉగాది పండుగ నుంచి అందరికి కూడా సన్న బియ్యం వేయడం జరుగుతుంది. ఎవరం కూడా మేము ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉంటుండే అది తీసేసినాం. ఇప్పుడుగా ఈ యొక్క బాబు ఉగాది పండుగ నుంచి మనం సన్న బియ్యం ఇవ్వాలి అందరికీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాబట్టి ఇంతకుముందు హాస్టల్లో ఇస్తుంటే ఇప్పుడు హాస్టల్లే కాదు మనకు అందరికి కూడా ఈ యొక్క సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఈ ఉగాది పండుగ నుంచి అన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తూ, అట్లనే గ్యాస్ సిలిండర్లు కూడా మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దానికి వెళ్ళి వేస్తున్నారు తీస్తున్నారు కానీ ఏడికెళ్ళి పడుతుందని చూస్తలేదు. అది గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలు మీ ఖాతాలో పడుతున్నాయి. మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా తెరిచి చూసుకోండి. గవర్నమెంట్ 500 రూపాయలు ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరూ తెలియజేస్తూ, అట్లనే మీరు బస్సులో పోతున్నారు. అప్పుడప్పుడు మీరు మహబూబ్నగర్ కానీ లేకపోతే గన్నేరు కానీ ఇంకెక్కడ కానీ బస్సులలో పోతున్నారు. బస్సులలో పోతే ఎవరైనా టికెట్ తీసుకుంటున్నారమ్మా? మీరు బస్సులో టికెట్ లేదు. అయితే ఒక్క నిమిషం ఇంకా జర బస్సులు పెంచాలని మన రామ్ల మాట్లాడుతుంది. తప్పకుండా అమ్మా బస్సులు పెంచుతాం మేము. ఆలే ఒక 5 బస్సులు తెచ్చినా ఇంకొక 10-12 బస్సులు తెప్పించి ఆ బస్సులు కూడా మన ఊరు మీదకెళ్ళి కూడా ఆల్రెడీ బాబు అడిగిండు. ఒకసారి వేసినాం మనము. ఇంకొకరు కూడా కావాలంటున్నారు. తప్పకుండా మన ఊరు మీదకెళ్ళి జగ్లపల్లి మీదకెళ్ళి కూడా ఒక బస్సు సౌకర్యం కూడా కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలమ్మా. ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసింది, గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, మనం ఏం చేసినాం. చెంచులకు సంబంధించిన మహబూబ్నగర్ అధికారి నాకు చాలా పూర్వపరిచయం. ఆయన ఫోన్ చేసి నాకు చెంచులు అందరు కూడా పశువులు ఇస్తున్నారంట ఇప్పుడు కొత్తగా. సో వీళ్ళ జాబితా అంతా తయారు చేసి ప్రతాప్ రెడ్డి నెంబర్ నీకు పెడతా, మన మనిషి అయినా వాళ్ళకి అందరికి కూడా అది 1,60,000 పథకం అంట. 60,000 బ్యాంకులో ఇస్తారంట, 1,00,000 సబ్సిడీ అంట. 60,000 మొత్తం ఫ్రీ, టోటల్ ఫ్రీ. జర అప్పుడప్పుడు మాత్రం జర జున్ను పాలెం అని అయితే జర శివరెడ్డిపల్లికి పంపిస్తా. మహబూబ్నగర్ ఆయనే చెంచులకు ఇచ్చారు. ఇక నెక్స్ట్ మీకు కూడా అమ్మా టిక్యా దశల వరకు ఒకరి తర్వాత ఒకరికి అనమాట. అట్లా మీది కూడా నెక్స్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే మర్చిపోకుండా చెంచులు ఎంతమంది ఉన్నారు జాబితా మొత్తం మన గన్నేడ్ మమదాబాద్ మండల్లో తయారు చేసి ఇస్తే తప్పకుండా వాళ్ళకు మనం ఈ పశువులను ఇచ్చే కార్యక్రమం ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మన గన్నేడ్ మండలానికి నేను పెద్ద ఎత్తున బోర్లు గత సంవత్సరం నేను ఎమ్మెల్యే కాగానే చాలా మంది అడిగితే దగ్గర ఎంత ఇచ్చినా మనకు 1,30,5 లక్షలు యాడైనా వెరిఫై చేయండి అమ్మా. 1,30,5 లక్షలు వాటర్కి అయితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. 1,30,5 లక్షలు ఎక్కడ కూడా మనము ఏ ఎమ్మెల్యే కూడా ఇచ్చినట్టు 1,30,5 లక్షలు ఇచ్చినాం. మనం ఖాళీ ఉమ్మడి గన్నేడ్ మండలికే ఇచ్చిన, వేరే దగ్గర కాదు, ఉమ్మడి గన్నేడ్ మండలికే ఇచ్చిన. కాబట్టి మీకు అందరు కూడా నీటికి ఎదురు కాకుండా, ఎందుకంటే మన చెలక ప్రాంతాలు మనకు జర గ్రౌండ్ వాటర్ లోపల ఉంటుంది కాబట్టి ఇది ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇండ్లకు సంబంధించింది కూడా నేను ఒక 3 జాబితాలు తయారు చేయమని చెప్తున్నా. ఎవరైతే స్వతంత్రంగా ఇల్లు కట్టుకుంటారో వాళ్ళని ఫస్ట్ మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళంతా వాళ్ళే ఇల్లు కట్టుకోవాలి. అట్లనే మన గిరిజన నాయకులు కొంతమంది టీకే చుట్టాలు పూనా బొంబాయిలో చాలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ పని కూడా ఇదే పని చేస్తున్నారు. ఇల్లు కట్టే పని కాంట్రాక్టర్లు మేస్త్రీలు చాలా ఉన్నారు. మీరు అందరు కలిసి వాళ్ళందరూ ఓ టీం లాగా తయారై ఒకరికొకరు సహకారం చేసుకొని మీరు ఇల్లు కట్టుకుంటే పెద్ద ఎత్తున నేను చూసిన కొన్ని తాండలలో గవర్నమెంట్ ఇచ్చేదానికి సొంత డబ్బులు కూడా యాడ్ చేసి లేబర్ కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి మంచి ఇల్లు కట్టుకున్నారు మీరు. కాబట్టి ఆ విధంగా ప్రోత్సాహం చేయాలి. అదైనాక ఎవరైతే ఈ స్కీమ్ కింద రాకుండా ఉంటారో వాళ్ళు సొంతంగా కట్టుకోకుండా ఉంటారో వాళ్ళకు ఎవరైనా గ్రామాల్లో ఉంటే మనం వాళ్ళకు ఏదైనా స్టీల్ కావాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు పరిధిలో చాలా ఉన్నాయి. నేను వాళ్ళతో మాట్లాడి స్టీల్ కూడా కొద్దిగా తక్కువ ధరకు మాట్లాడి ఇప్పిస్తా. అదేవిధంగా ఇసుక అయితే మా రంగారెడ్డిపల్లి ఈయన ఉన్నది ఇసుక. కాబట్టి ఏమన్నా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికే నాకు ఫోన్ చేస్తారు, సార్ బండి పట్టుకుని. ఆ ఫోన్ చేసిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. జరాగో తల్లి, ఓ తల్లి జరాగు. అదే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఏమని, ఎవరైనా ఇందిరమ్మ ఇంటికి ఇసుక కావాలంటే ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇస్తామని కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. నేను కలెక్టర్ గారు కూడా చెప్తా. కాబట్టి
మనం ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళు ఇల్లు కట్టుకుంటేందుకు మనం ఎంకరేజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు, బీసీలు ఇతరులు అయితే 5 లక్షల రూపాయలు పెట్టి మనం ఇల్లు కట్టిస్తున్నాం. ఈ విధంగా ఎవరిది వాళ్ళు, మనం ఎస్టీలకు అయితేనేమో వాళ్ళు టీం వర్క్ చేసుకొని వాళ్ళంతా కలిపి కట్టుకుంటట్టు చేయాలి, లేదంటే ఎవరిది వాళ్ళు కట్టుకుంటట్టు చేయాలి. ఇదంతా అయిపోయాక కొంత మరీ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్టుకుంటే కూడా వాళ్ళకు చేత కాదు, భయం అవుతుంది. ఆయన ఉన్న ఇల్లు ఉడగొడుతుందంటే రోడ్డు మీదకి వస్తామా ఏమరా నాయన అని. మన జూలపల్లి కాడ అట్లే ఉన్నది, రేకుల ఇల్లు పెట్టుకున్నారు వాళ్ళు, ఇల్లు కొలగొట్టారు. మన ఆడు కూడా మన మమదాబాద్ వెనక కూడా మనము చెంచులు వేస్తాం కాదు, చెన్నైపల్లి కాడ కూలగొట్టిరు కానీ కట్టియలే. పాత గవర్నమెంట్లో కూలగొట్టిరు కానీ కట్టియలే, ఇప్పుడు మనం కట్టిస్తున్నాం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి భయం ఉంటుంది. ఉన్న ఇల్లు పెంకుటిల్లు బండల ఇల్లు తండ్రులు కట్టించింది ఉంది, కానీ ఇది ఉలగొడతామంటే ఆయన మళ్ళీ ఎట్లా బతికేది అనేది భయం ఉంటుంది. అసొంటి వాళ్ళకు భరోసా ఇచ్చి మనం ఏం చేద్దామంటే హైదరాబాద్కి వెళ్ళి, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, అక్కడ చాలా పనులు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్ని పనులన్నీ బంద్ అయిపోయినాయి వాళ్ళకు. అక్కడ ప్రభుత్వం మారినాక ఏమవుతుంది, ఆ ఉన్న వాళ్ళని తీస్తారు, కొత్త వాళ్ళని పెడతారు, అంతే కదా. వాళ్ళకి పని లేదు. ఇప్పుడు చేర్ల కిస్తులు కట్టమని బ్యాంక్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అన్న ఏదైనా పని అన్న ఏడాది తర్వాత పైసలు నేను తీసుకుంటా, పని చేస్తా అంటున్నాడు. అర్థమే కదా. సో వాళ్ళు అందరినీ తోలుకొస్తాం, మనం తోలుకొచ్చి ఇలా ఈ పనులకు పెడదాం. మనం 3వ తరగతి అనమాట. ఎవరు చేసుకోలేస్తే పోతురో వాళ్ళకు ఆ పనులు అప్పచెప్పిద్దాం. ఊరు సంతకాలు తయారు చేపించి వాళ్ళకు పవర్ ఇచ్చేద్దాం. వాళ్ళకి చెక్కులు కూడా తయారు చేసి పని చేయగానే వాళ్ళ ఖాతాలో పట్టడం చేస్తాం 3వ తరగతి వాళ్ళు. ఈ వీళ్ళ పేమెంట్ వస్తే వాళ్ళ పని నడుస్తుంటుంది. మనము బునియాద్ తీయంగానే ఒక పేమెంట్ వస్తుంది, కిలోమీటర్ లెవెల్ వరకు చెట్ల వరకు కాగానే ఇంకో పేమెంట్ వస్తుంది, చెత్త అయ్యగానే ఇంకో పేమెంట్ వస్తుంది. మన దగ్గర కూడా జేసీబీలు ఉన్నాయి చాలా మందికి, ఏం కాబట్టి మనం కూడా చేయొచ్చు ఆ పని. వాళ్ళు చేసే బదులు మనం కూడా చేయొచ్చు. ఇక మనం అది చేయలేని పరిస్థితి ఉంటే మనం బయటకు వెళ్ళి తీసుకొచ్చి చేద్దాం. కాబట్టి మీరు ఒక్క ఇల్లు కూడా, నేను గతం లోపల 42,000 ఇల్లు శాంక్షన్ చేయించిన, ఒక 10,000 ఇల్లు మురిపోయినంటే ఎట్లా, ఇట్లనే కట్టుకోక చేయక ముందుకైనోడు గట్టినోడు కడతాడు, గరిపోడు ఏం లేనోడు ఏం చేస్తా అంటే శాతగాక ఎక్స్పెక్టేషన్. కాబట్టి ఈసారి ఏంటంటే చాలా అమౌంట్ ఎక్కువ ఉంది. ఇది ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు. తల్లి ఇక్కడ అమ్మా, ఇక్కడ అమ్మా, అక్కడ ఏం లేవు, లడ్డులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క పథకం అన్నది చాలా బాగుంది. కాబట్టి ఎవరైతే ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారో, మీరు గ్రామ నాయకులు ఏం చేయాలంటే లిస్టు తయారు చేయండి. సార్ వీళ్ళు వాళ్ళు కట్టుకుంటారు, వీళ్ళు ఎస్టీలు ఉన్నారు, వాళ్ళంతా కలిసి కట్టుకుంటారు. మేము వీళ్ళకి ఎంకరేజ్ చేసి వీళ్ళకి కట్టిస్తాం. మాగారి కూడా జైలు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము కూడా తిప్పలబడి కట్టిస్తాం. మేము వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇక ఎవరు ఏం లేదు, ఇక ఆ ఊర్లో అట్లా సాధన అవుతలేదు, ఇట్లా సాధన అవుతలేదు. ఇక అంటే మనం బయటకు వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ స్కీమ్ అయిపోతుంటుంది, ఉండదు. ఇక ఇప్పుడు మనకు రుణమాఫీ అయిపోయింది. ఇక లాస్ట్కి ఏదైనా మిగిలిపోయినా ఉంటే అకౌంట్ నెంబర్లు తప్పు అవి పడ్డాయి ఉన్నాయి, అవి ఇప్పిస్తున్నాం. ఇక అంతే. తర్వాత ఇక మళ్ళీ రుణమాఫీ అంటే ఉండదు. ఇక అట్లనే ఇది కూడా ఇంట్లో ఏమవుతుంది, కొంతకాలం అయిపోయాక క్లోజ్ చేసేస్తారు స్కీమ్, మళ్ళీ ఇంకో స్కీమ్కి వెళ్ళిపోతారు గవర్నమెంట్. కాబట్టి ఇది మళ్ళీ దొరకదు మనకు. ఎందుకంటే ఇక్కడ చూడు, ఇక్కడ బండల ఇల్లు కనబడుతున్నాయి. కొంతమంది అయితే బండల ఇంటి మీద మొత్తం అవి ఆకులు అవి వేసారు, ప్లాస్టిక్ కవర్లు వేసారు. దాంట్లోకి వెళ్ళి పురుగు పూసి రావద్దు ఇంట్లోకి అని చెప్పి సత్యమా ఆ ఇల్లు గులగొట్టి కట్టిస్తాం. అర్థమే కదా. దానికి 5-6 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6, బీసీలు ఇతరులు అయితే 5 లక్షలు పెట్టి దాన్ని చెత్తేసి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనది ఎలక్షన్ కోడ్లో లేము మనం, ఎలక్షన్ కోడ్లో లేము, డైరెక్ట్ గా ఇప్పుడు మనము పని స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి హౌసింగ్ అధికారులతో వెంటనే నేను మీకు మాట్లాడిపించేసి పనులు ఎక్కడ షురూ చేయాలి. అయితే కట్టలేకపోతారో నాకు లిస్ట్ తయారు చేసి ఇస్తే నేను వాళ్ళకి హైదరాబాద్లో వాళ్ళకి అప్ప చెప్తాను. ఓకే, ఇది ఈ విధంగా మన యొక్క ఒక్క తల్లి ఒక్క నిమిషం అందరికీ చెప్పేందంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మీకు తెలుసు, మన ఊర్లో రంగారెడ్డిపల్లిలో కానీ, మన గండేడు మండలంలో కానీ, మన పరిగిలో కానీ ఒక్క ఇల్లు కట్టించిందా బాలు? ఒక ఇల్లు కమిషన్ ఇస్తున్నారు, బాలు ఏం చేసినట్టు మన దాంట్లోకి వచ్చి కమిషన్ ఇస్తున్నారు. ముందే వచ్చింది, రామ్మోహన్ నాయకత్వం బాగుంటుంది అని చెప్పి టీడీపీ నుంచి వచ్చేసింది, ముందే వచ్చేసింది. అయితే వాళ్ళు ఒక్క ఇల్లు కట్టలేదు. మనం రంగారెడ్డిపల్లిలో ఎంతమంది అయితే దరఖాస్తు చేసిరో మీరు, దాంట్లో ఎంతైతే ఇక్కడ వాళ్ళు మాట్లాడకుండా మీరు ఒక నిమిషం రవి, ఇప్పుడు ఇండ్ల కార్యక్రమం మనం చర్చించాం. అంటే ఇండ్లలో ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఇట్లాంటి వాళ్ళకి అపోహలు ఉంటాయి. మన ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుందంటే, గతం లోపల దళిత బంధు అని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే, బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇచ్చారు. అప్పుడు మన ఆశన కానీ కిష్టాడ కానీ వీళ్ళంతా కూడా నాకు చెప్తారు, ఆ కొడుకులు దొంగలు గట్లు వంచుకున్నాడు సార్ వాళ్ళు మొత్తం వాళ్ళే, అందు గురించి ఆ కొడుకులకు ఓట్లు లేకుండా మనం గెలిపించారని ఎన్నోసార్లు చెప్పారు. అర్థమైందా? మనం అట్లా చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, పార్టీలకు అర్థంగా ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాం.
సమాజంలో భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే భర్త చనిపోయి తల్లిగారింటికి పోవాలంటే అక్కడ అవమానం వస్తుందేమో అని ఒక బాధ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉందామంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క భర్త బంధువులు ఏమన్నా ఇబ్బంది పడతారేమో అనేది ఒక భయం ఉంటుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా పేద వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టేయడం జరుగుతుంది. మొట్టమొదటి ఏ పార్టీ అయినా కానీ మొట్టమొదటి ఎవరికి ఇస్తామంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు ఆర్సీసీ ఇల్లు కట్టిస్తాం. అదేవిధంగా ఆ లిస్టులో నెక్స్ట్ ఉండేది ఏంటంటే కొన్ని బండల ఇల్లు అక్కడ కనబడుతుంది సత్యమ్మ ఇల్లు. అసొంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని జాగాలో అయితే మన పెంకుటిల్లు ఉంటాయి, కొన్ని జాగాలలో జూలు అయితే రేకుటిల్లు ఉన్నాయి. ఇసొంటి వాళ్ళకి మనం నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ విధంగా ఎవరికైతే ఇండ్లు లేకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో వాళ్ళకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తాం. అది ఇచ్చినాక కూడా మా వాళ్ళు కొంతమంది ఆలోచన చేయబట్టి సార్ అన్ని మరి ఇట్లా అంటే మరి మేమెవరికి ఎట్లా చేయాలి అని మా జితేందర్ ఆలోచన పడ్డాడు. మీ గురించి కూడా కోట పెట్టినాం. 80% మెరిట్ మీద ఇచ్చేస్తాం. 80% మెరిట్ మీద ఇచ్చేసి 20% ఏంటంటే ఎమ్మెల్యే కోట అని ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా మీ కమిటీ సభ్యుల ద్వారా మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే కొంతమంది ఆ టైంకి ఉంటారు ఉండరు, టికెట్ చుట్టాలంతా బొంబాయి పునాలు ఉంటారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తారంటే తేలు గరిచినట్టు చేస్తారు. ఇక టికెట్ దగ్గరకు వచ్చి ఇక ఆయన ఏం చేస్తాడు మనకు తేలు గరిపిస్తాడు. ఇక అర్థమైందా? కాబట్టి అందు గురించి ఏంటంటే ఆ 20% కోట మన దగ్గర ఉన్నది ఎమ్మెల్యే కోట. అది ఈ నెల అయిపోతే 40 అవుతున్నాం నాకు. ఎందుకంటే 2వ సంవత్సరంలోకి వస్తున్నాం. మీ అందరు కష్టపడి గెలిపించి 25,000 ఓట్ల మెజార్టీ నాకు ఇచ్చారు. తెలంగాణ మొట్టమొదటి ఈ యొక్క మన ఇంత పెద్ద ఎత్తున మన చెవుల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 25,000 మెజార్టీ ఇప్పుడు రాలే. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. కాబట్టి మళ్ళీ ఒక 20% కూడా వస్తుంది. 40% ఇల్లు 40% ఆల్రెడీ మీరు అనుకున్న వాళ్ళందరికీ ఆ 80% వచ్చేస్తాయి. యానన్న జాలాలో ఇక్కడ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తప్పకుండా మీకు ఆ 40%లో ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తాం. ఎవరు కూడా మాకు ఇల్లు కట్టలేదని, కాంగ్రెస్ మాకు ఇవ్వలేదని, మేము పలానా పార్టీ కాబట్టి మాకు ఇవ్వలేదని ఎవరు కూడా మాట్లాడలేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసిండన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సత్యమ్మ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ చాలా మందికి చెప్తున్నా. తప్పకుండా అన్ని పార్టీలలో కూడా మెరిట్ ప్రకారం ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం సమగ్ర సర్వే చేసి వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించినాం. మొత్తం కూడా ఇప్పుడే మన లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు, పిఎస్సిఎస్ చైర్మన్. అయితే వీళ్ళ వివరాలన్నీ కూడా సేకరించి ప్రభుత్వం దగ్గర ఆర్థికంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోటోలు, ఇండ్లు, భూములు, ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వం దగ్గరకు వచ్చేసినాయి. సమగ్ర సర్వే చేసినాం. కొంతమంది మిగిలిపోయారు, అక్కడక్కడ 4% మిగిలిపోయారు. వాళ్ళని కూడా స్టార్ట్ చేసినాం. ఎవరైనా ఉంటే కూడా మీరు వాళ్ళది కూడా రిజర్వేషన్ చేయించాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం. ఎందుకంటే సమగ్ర సర్వే మనం కరెక్ట్గా చేస్తేనే వేరే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సర్వేలో లేకుంటే ఆ 4% ఒక బీసీకి పోవచ్చు, ఒక ఎస్సీకి కూడా పోవచ్చు. ఇంకా ఎవరికి శాతం పెరిగితే వాళ్ళకు లాభం చెందుతుంది. కాబట్టి ఆ యొక్క సమగ్ర సర్వేలో కూడా పాల్గొనాల్సిందిగా, ఎవరైతే మిస్ అయినరో వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిందిగా ఇక్కడ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా అధికారులకు కూడా తెలియజేస్తూ ఈ విధంగా మనం ఇండ్ల కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి దీన్ని విజయవంతం చేయడానికి మనకు ఎలాంటి కోడ్ లేదు. కోడ్ ఉన్న జిల్లాలు ఆపేసారు. ఇప్పుడు మన కోడ్ లేదు కాబట్టి వెంటనే దీని యొక్క పనులు ప్రారంభించి జాబితాలు తయారు చేసి పనులు స్టార్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఎలక్షన్ లేదు, మనకు జూన్ మాసంలో ఎలక్షన్ ఉంటుంది. అంత లోపల నా ఐడియా ఏంటంటే ప్రతి ఊర్లో కూడా 4-5 రకాల పనులు జరగాలి. నేను అప్పుడు ఎమ్మెల్యే గెలవంగానే ఒకసారి సీసీ రోడ్ వేసినాం, రవి ఇక్కడ వేసినాం మనం. మళ్ళీ ఇప్పుడు రెండు పనులు స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఎస్టీ తాండాలు కూడా చుట్టుముట్టున్న దానిలో కూడా మళ్ళీ పనులు స్టార్ట్ చేయడం. నియోజకవర్గం గండేడ్ మండల్ రంగారెడ్డిపల్లి గ్రామం లోపల పెద్ద ఎత్తున ప్రతి వీధికి, ప్రతి ఏరియా కూడా సీసీ రోడ్లు వేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు, అధికారులు అందరం కలిసి ఈ పనులను స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ఒక్క గ్రామానికే కాదు, ఎందుకంటే నేను జితేందర్ చెప్పినాను అన్ని గ్రామాల నుంచి ముఖ్యంగా కూడా పిలవాలని చెప్పిన. చాలా గ్రామాల నుంచి చాలా మంది వచ్చి చూస్తున్నాను నేను. ఇట్లా అన్ని గ్రామాలలో కూడా వర్క్స్ స్టార్ట్ అవుతాయి, అంతటా కూడా జరుగుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్ ఈ రెండు కూడా మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఏరియాలలో కూడా రోడ్లు వేస్తాం, ఎస్టీ ఏరియాలో కూడా వేస్తాం. ఆ రోడ్లు ఎస్సీలో చేయాలి, ఎస్టీలో చేయాలి. మళ్ళీ ఎందుకంటే మనం బీసీలకు కూడా ఓసీలకు కూడా మనం గతంలోనే ఉపాధి హామీ పథకంలో పెట్టినాం, మళ్ళీ కూడా పెట్టినాం. ఇప్పుడు 2 సార్లు పెట్టినాం. మనం పోయినసారి పెట్టినాం ఎమ్మెల్యే గతంలోనే, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఎస్డిఎఫ్ కింద కూడా మళ్ళీ నా తరఫున కూడా కొన్ని పనులు చేయడం జరుగుతుంది. అవి కూడా బోర్లు వేసినాం చాలా జాగాలలో. అవి మా కృష్ణారెడ్డి ఇక్కడ నన్నే చూస్తున్నాడు, సార్ మీ మాట నమ్మి కానీ ఇంకా నాకు దుడ్లు పడకపోయి ఆయన నాకు ఊరికే ఫోన్ చేస్తున్నాడు. వస్తాయి నీకు. నేను నిన్ననే పోయించిన బట్టి విక్రమార్క లెటర్ ఇచ్చిన, జితేందర్ సాక్ష్యం ఉన్నా లేదా జితేందర్ చెప్పాను కాబట్టి సీను కూడా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మన అన్ని గ్రామాల్లో కూడా తాగునీటి ప్రాబ్లం లేకుండా రోడ్లు కూడా అన్ని గ్రామాలకు వేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం.
ముఖ్యంగా అన్నిటికంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఏ గ్రామ పంచాయతీలకైతే బీటీ రోడ్లు లేవో ఆ గ్రామ పంచాయతీలకు అన్నిటి కూడా మన పీడబ్ల్యూడి రోడ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు ఊర్ల వరకు బీటీ రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన అధికారులు మన ఎన్ఆర్జీ మన పిఆర్ఏఈ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చేసారు మాకు సమాచారం, మేము పైకి పంపించేసినాం ప్రతి గ్రామానికి. ఆ గ్రామం ఈ గ్రామం అని లేదు, అన్ని గ్రామాలకు కూడా బీటీ రోడ్లు బ్లాక్ టాప్ రోడ్స్ వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి తొందరలోనే దశల వారీగా ఒక ఏడాదిన్నర లోపల ఒకేది 1.5 year మేము 1.5 yearలో కంప్లీట్ చేస్తాం. లిస్ట్ ఇచ్చేసినాం గవర్నమెంట్కు. మొత్తం అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు కూడా బీటీ రోడ్లు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలానికి అయితే మహర్దశ పట్టింది. ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా మన దగ్గర మన సల్కర్పేట నుంచి మన పగడాలు పోయే మార్గంలో మనగిరిపల్లి శివారు లోపల దగ్గర 25 ఎకరాల విస్తీర్ణం లోపల ఏ గుట్ట గంగగుట్ట దగ్గర 25 ఎకరాల విస్తీర్ణం లోపల ఒక జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాలను కూడా మన దగ్గర ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసాం. కాబట్టి అది చాలా పెద్ద పాఠశాల. వెనకటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు లింగంపల్లి దగ్గర ఉండే, మళ్ళీ తర్వాత ఇక్కడ మన దగ్గర ఇప్పుడు రాలేదు. మొట్టమొదటిసారిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించిండు. ఈ పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయడం మూలంగా చాలా మంది ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది, 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఆల్రెడీ ఎంట్రన్స్ అయిపోయింది, చాలా మంది ఎంట్రన్స్ రాసేసారు. ఇది మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకే ఇస్తారు, ఇక్కడ సీట్లు వేరే వాళ్ళకి ఇయ్యరు. ఇది వేరే వాళ్ళకి ఇయ్యరు, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకే ఇస్తారు. టీచర్స్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఉంటారు, మినీ ఇండియా అనమాట. భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి టీచర్స్ ఉన్న మూలంగా ఏమైందంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, వాళ్ళు కొంతమంది తెలుగు కూడా రాదు టీచర్లకు. కాబట్టి మన పిల్లలు కూడా ఇంగ్లీష్ అలవాటు అయిపోతాయి అనమాట. సో కాబట్టి ఇది మంచి అవకాశం. చాలా పెద్ద ఎత్తున ఈ ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ స్కూల్ అనేది మన మండలంలో రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాని గురించి కూడా మన మండల నాయకులు మన జితేందర్ రెడ్డి కానీ మన శ్రీనివాస్ రెడ్డి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు అహర్నిశలు రాత్రి బాళ్ళు తిరిగి ఆఫీసుల చుట్టుముట్టు తిరిగి ఆ యొక్క భూముల యొక్క సర్వేలు చేయించి అవన్నీ కూడా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తొందరలోనే దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ కేంద్ర స్థాయి బృందం వచ్చిపోయింది, రాష్ట్ర స్థాయి బృందం వచ్చింది, మళ్ళీ కూడా వస్తారు ఇప్పుడు. కాబట్టి ఎవరికైనా దాని విషయంలో కూడా ఇక్కడ గ్రామ పెద్దలు చాలామంది ఉన్నారు, మన గండేడు వాస్తవులు చాలామంది ఉన్నారు, లీడర్లు మన. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు సంజాయించడానికి సంజాయిస్తే మనం వాళ్ళకు ఉద్యోగాలు కానీ లేకపోతే దాంట్లో ఏదైనా ఇంకేదైనా వాళ్ళకి ఇండ్లు కానీ ఇంకేదైనా పథకాలు కానీ వాళ్ళకి ఏం కావాలన్నా మనం ఇప్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు 15 ఆగస్టు కల్లా నేను ముఖ్యమంత్రి గారు అమెరికా పోయి వచ్చిన కల్లా 300 కోట్ల రూపాయలు అప్పుడు మాఫ్ చేసినాం. అదైనాక 100 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర 50-60 కోట్లు పడ్డాయి. ఇప్పుడు ఇంకో 50-60 కోట్లు ఈ 15 రోజులు పడుతున్నాయి అందరి ఖాతాలలో. 3 ఎకరాల వరకు పడ్డాయి. కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి పడతాయి, రేపో మాపో పడతాయి. అందరికీ కూడా ఒక 100 కోట్లు పరిగి నియోజకవర్గానికి ఇప్పుడు పడుతున్నాయి. మళ్ళీ ఈ 100 కోట్లు అయినాక మళ్ళీ 4-5 నెలలు కాగానే మళ్ళీ ఒక 100 కోట్లు పడతాయి. అంటే ఆ 300 రుణమాఫీ వేరు, 100 కోట్లు రైతు భరోసా వేరు, మళ్ళీ రైతు భరోసా వేరు, మళ్ళీ ఒక పసల పంటకు. అంటే 500 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల యొక్క సంక్షేమం గురించి చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది నిరుపేదలు మన ఆశన లాంటి వాళ్ళు చాలామంది ఏం చెప్తారంటే వీళ్ళకు భూములు ఉన్న వాళ్ళకి సరే సార్ మా గరీబుల సంగతి ఏంది అని మా కిష్టయ్య వీళ్ళంతా కూడా ఎప్పటికీ చెన్నై వీళ్ళు ఎప్పటికీ నాతో మాట్లాడుతుంటారు, మాకెట్లా అని చెప్పి అడుగుతుంటారు. మీ గురించి కూడా మీ ఎందుకంటే చాలామంది బలగం ఉంటారు, వాళ్ళందరూ కూడా మీతో కూడా ఆలోచన చేస్తారు కృష్ణ. కాబట్టి మాకు ఎట్లా అంటారు కాబట్టి వాళ్ళకు కూడా భూమి లేని నిరుపేదలందరూ కూడా వాళ్ళకి ఒకరివరికి 12,000 చొప్పున కేవలం 20 రోజులు ఉపాధి హామీ పనిచేస్తే చాలు. 20 రోజులు ఉపాధి హామీ పనిచేస్తే చాలు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకు 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా ఏం జరుగుతుంది భూమి లేని వాళ్ళందరూ కూడా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇదే కాకుండా మీకు తెలుసు కరెంటు కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. మనం ఎవరం కూడా కరెంట్ బిల్లే కడతలేము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కరెంట్ బిల్లే కడతలేము. ఎవరికైనా తెలియక 0 బిల్ వస్తే కనుక రాకుండా ఉంటే 0 బిల్ రాకుండా ఉంటే మీరు మన ఎండిఓ ఉన్నాడు దేవుని లాంటి మనిషి, ఆయన నేనే దొరికొచ్చిన జర ముందుగా ఇగో ఏం చెప్పినా సరే చేస్తాడు. నేను మొన్న చెప్పిన జక్లపల్లికి పోయి రావాలి, మా మొగలైతే జర ప్రాబ్లం ఉందంటే పోయిస్తాడు. అట్లా ఈయనకు కూడా చెప్పిన మా అధ్యక్షులు ఇట్లా ఏమున్నా సరే పోయి వాళ్ళు ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తారు. మీరు ఎవరైనా కరెంట్ బిల్లు మీకు 0 రాకుంటే మీరు దరఖాస్తు చేస్తే కరెంట్ అధికారికి మాట్లాడి వాళ్ళకు కూడా కరెంట్ బిల్ 0 వచ్చేటట్టు చేయడం జరుగుతుంది. అదేవిధంగా
ఈ కరెంటు బిల్లే కాకుండా 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా మాపు కాకుంటే ఆ వివరాలు అధ్యక్షునికి ఇవ్వండి. నేను రాష్ట్ర స్థాయి లోపల కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు కూడా ఇంకా మాపు చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానన్న మాట కూడా తెలియజేస్తూ మా అంజలా ఇప్పుడే చెంచంజలా ఇక్కడ ఉన్నారు. మా ఎంపీటీసీ అమ్మ వచ్చిందామా సునీత